హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, నా పేరు స్వాతి రాయపల్లి. ఈరోజు మనము ఈ వీడియో క్లాస్ ద్వారా హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ఆరోగ్య సేవలు ఏ విధంగా మన ఇండియాలో జరుగుతున్నాయి? మనకి ఆరోగ్య సేవలనేవి ఏ లెవెల్ నుండి ఏ లెవెల్‌కి వెళ్తుంది? అన్ని ప్రాంతాల వారికి పరిపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఈ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేశారు. సో, హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఇంప్లాయిస్ ద ఆర్గనైజేషన్. దాన్ని డిఫైన్ ఎట్లా చేస్తున్నారంటే, మనకి ఇట్ ఇంప్లాయిస్ ద ఆర్గనైజేషన్. అది కంప్లీట్‌గా ఈ హెల్త్ ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా అందించాలి? అందించడానికి అవసరమైన స్టాఫింగ్ ప్యాటర్న్ ఎవరు? ఏ విధంగా వీటన్నిటిని రెగ్యులేషన్ చేయాలి? క్వాలిటీని మెయింటైన్ ఎలా చేయాలి? మళ్ళీ కంట్రోల్ ఏ విధంగా చేయాలి? మనకున్న బడ్జెట్‌లో మనము చక్కటి నాణ్యమైన ఆరోగ్య సేవలను అన్ని ప్రాంతాల వారికి అందించే విధానాన్ని మనము హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అని అంటాము. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశాలేంటి? ఎందు గురించి ఈ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఉంది అనంటే, కేవలము ఇంప్రూవ్ చేయడం మాత్రమే కాదు. ఇంకా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్‌తోని మనకింతకు ముందు ఆహ్, హ్మ్, ఫేస్ చేసిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిని రిమైండ్ చేస్తూ, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు వహిస్తూ, మన ఎకనామికల్ బర్డెన్‌ని తగ్గిస్తూ, మనము ఈ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్‌ని ముందుకు తీసుకెళ్తాము. సో, ఇందులో మనకి 3 రకాల ఆహ్, లింక్స్ ఉన్నాయి. ఏంటి అనంటే హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియాలో సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ దీన్ని కొన్ని బుక్స్‌లో అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ అని అంటారు. హెల్త్ కేర్ డెలివరీ అనేది మన ఇండియాలో మనం టాప్ లెవెల్‌లో చూసినట్టయితే టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్‌లో ఉంటుంది. అయితే మన ఆరోగ్యం అన్ని ప్రాంతాల వారికి అందజేయాలి అనంటే మరి అక్కడ సెంట్రల్‌లో కేంద్రంలో ఎవరైతే మంత్రులుంటారో ఈ మంత్రుల విభాగం ఉంటుంది. మరియు ఐఏఎస్ అఫీషియల్స్ ఇక్కడ ఎక్కడైనా గాని మీరు హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్‌లో మినిస్ట్రీ అంటేనేమో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా వచ్చిన మినిస్టర్స్ మరియు డైరెక్టరీస్ గాని, సెక్రటరీస్ గాని ఎక్కడైనా వస్తే ఆ డిపార్ట్‌మెంట్‌కి లీడర్స్ వాళ్ళు. ఓకేనా? సో, వాళ్ళంతా కూడా ఐఏఎస్ అఫీషియల్స్. ఇది మెడికల్ డిపార్ట్‌మెంట్ కాబట్టి మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌తోని ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నట్టయితే వారిని ప్రత్యేకంగా ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌లో లీడర్‌గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా కూడా వాళ్ళు వ్యవహరిస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేంద్ర కేంద్రంలో చూసినట్టయితే ఆహ్, హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్. సో, ఈయన ఎవరు? ఈఎన్‌టీ సర్జన్. అఫ్‌కోర్స్ కానీ ఈయన ఏ విధంగా ఎలక్ట్ అయ్యారు? పొలిటికల్ ద్వారా. మినిస్ట్రీ వచ్చింది. ఆ మినిస్ట్రీలో నుండి దే చాలా వరకు ఈయనకి హెల్త్ రిలేటెడ్ అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ పోస్ట్ ఈ విధంగా కూడా ఎలక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మినిస్ట్రీస్ అనే వరకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా వారికిస్తున్నారు. వారి కింద ఖచ్చితంగా అఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అడ్వైజరీ కమిటీ లాగా ఏ టైంలో ఏ విధమైన ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. మనము ఇంప్లిమెంట్ చేసిన వాటిట్లో మోడిఫికేషన్స్ ఏమైనా నీడెడ్ ఉంటే చేయడము. పాలిసీస్ ఏ విధంగా రెడీ చేయాలి. ప్రతి ఒక్క మన భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి వాటికి ఉపయోగపడే బీమాలు ఏంటి అనేది ఈ మినిస్టర్స్‌కి, ఐఏఎస్ అఫీషియల్స్ చెప్తా ఉంటారు. వీరికి మన స్టేట్ మినిస్ట్రీస్ అంతా కూడా అడ్వైజరీ కమిటీ లాగా ఉంటారు. డైరెక్టరీ ఆఫ్ జనరల్ ఇప్పుడు మనకి సెంట్రల్ హెల్త్‌లో చూసినట్టయితే సెంట్రల్ లెవెల్‌లో 3 విభాగాలుంటాయి. సెంట్రల్ లెవెల్‌లో మనకి 3 విభాగాలుంటాయి.
అవి ఏంటి అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్, డైరెక్టరీ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. సో, ఈ 3 విభాగాలు కూడా ఏం చేస్తాయి? మెరుగైన ఆరోగ్య సేవలను మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు కూడా అందజేసే ప్రయత్నాన్ని ఈ సెంట్రల్ లెవెల్ మినిస్ట్రీస్ చేయాలి. సో, ఇందులో మనం ఫస్ట్‌ది చూసినట్టయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హెల్త్ అనేది ఒక డిపార్ట్‌మెంట్, ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఒక డిపార్ట్‌మెంట్. ఓకేనా? అలాగే మనకి ఇంకొక డిపార్ట్‌మెంట్ ఏంటి అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ అండ్ హోమియోపతి. మెడిసిన్ అండ్ హోమియోపతి. ఈ 3 డిపార్ట్‌మెంట్స్‌కి హెడ్స్ ఎవరు? దీస్ 3 డిపార్ట్‌మెంట్స్ ఆర్ హెడెడ్ బై ది క్యాబినెట్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, డిప్యూటీ హెల్త్ మినిస్టర్. సో, ఈ ముగ్గురు మంత్రుల ద్వారా ఈ యొక్క విభాగము నడుస్తూ ఉంటుంది. సో, మన ఇండియా లోపల ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ మినిస్టర్ హర్షవర్ధన్ సార్ ఉన్నారు. సో, ఈయన సెంట్రల్ మినిస్ట్రీ క్యాబినెట్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ అని కూడా అంటారు. ఈయన ఈయనతో పాటుగా ఇంకా ఎవరుంటారు అనంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అశ్విన్ కుమార్ చౌబే. ఇతను పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తోనే ఎలక్ట్ అయిన పర్సన్స్. మినిస్టర్స్ వీళ్ళు. వీళ్ళకు వీళ్ళ ఒకవేళ వీళ్ళు లాంగ్ లీవ్స్‌లో ఉన్నా, వీళ్ళ యొక్క ఆరోగ్యం ఏమైనా సమస్యలున్నా, లేదా వీళ్ళు ఇంకేదైనా పనిలో ఆహ్, వేరే పనిలో బిజీగా ఉన్నా డిప్యూటీ హెల్త్ మినిస్టర్స్ అని మళ్ళీ అపాయింట్ చేసుకోవచ్చు. వారు తాత్కాలికంగా నియమించబడతారు. వీరి యొక్క సేవలు అడిషనల్ సేవలు అందజేయడానికి వీళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే. డిప్యూటీ అంటే సహాయక. సో, సహాయక హెల్త్ మినిస్టర్. ప్రస్తుతానికి మనకి హర్షవర్ధన్ గారే ఉన్నారు. సో, ఈ 3 డిపార్ట్‌మెంట్స్‌కి ఈ వ్యక్తులు మెయిన్‌గా ఈ ముగ్గురు వ్యక్తులు ఆహ్, లీడర్స్ అన్నట్టు. సో, వీళ్ళు వీళ్ళ కింద ఎవరుంటారంటే, మనకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌లో మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి. ఈ 3 డిపార్ట్‌మెంట్స్‌కి కూడా సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి. ఆ లైట్ గ్రీన్ కలర్‌లో ఉంది గదా! సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఈ పోస్ట్ ఎవరు చేస్తున్నారంటే ప్రీతి సుదన్ ఐఏఎస్ ఆఫీసర్. తను ఈ 3 విభాగాలకు కూడా హెడ్. ఇవన్నిటిలో ఏ ప్రాబ్లమ్స్ రైజ్ అయినా, కొత్తగా పాలిసీస్ ఏవైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా తను ఈ మినిస్ట్రీస్‌కి అడ్వైస్ చేస్తుంది. ఏ ఒక్క పాలిసీ ఆమోదం కావాలి అన్నా గాని అవన్నీ గూడా పార్లమెంట్‌లోకి వెళ్లి బిల్లు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే జీవో పాస్ అవుతుంది. అది పబ్లిక్‌లోకి వస్తుంది. సో, ఇక్కడున్న హైర్ అఫీషియల్స్ ప్రజలకు ప్రస్తుతము దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఫస్ట్ ప్రియారిటీ దేనికివ్వాలి? సెకండ్ ప్రియారిటీ దేనికి? థర్డ్ ప్రియారిటీ అట్లా ప్రియారిటీ వైస్ వాళ్ళకున్న అనుభవాలతోని ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లో ఏమేం జరుగుతున్నాయో వాళ్ళన్నీ కూడా పర్యవేక్షించాలి. వాళ్ళన్నీ చూస్తూ ఉండాలి. అసెస్ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ కానీ, ఏమైనా కొత్తవి ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ, ఆ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు త్రూ రిటన్‌లో మినిస్టర్స్‌కిస్తే వాళ్ళు దాన్ని పార్లమెంట్‌లో సబ్మిట్ చేసి ఆ బిల్లుని ఆమోదిస్తారు. ఓకేనా? ఇది వీరి యొక్క పని. అయితే ఈ యొక్క సెక్రటరీ కింద మనకి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో చూస్తే జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీళ్ళు పనిచేసే వ్యక్తులు ఆ యొక్క డిపార్ట్‌మెంట్‌లో పబ్లిక్ హెల్త్‌లో. ఈ 3 విభాగాలు ఎవరి అండర్‌లో ఉంటాయని జెప్పాను? సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఎవరున్నారు మనకి అంటే ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదన్ మేడమ్ మనకి ఇది హెడ్‌గా వ్యవహరిస్తున్నారు వీటికి. ఇక ఫ్యామిలీ వెల్ఫేర్‌లో చూస్తే ఎవరు సేమ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. ఆవిడ కింద అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఇక్కడ అడిషనల్, జాయింట్, డిప్యూటీ ఇవన్నీ కూడా ఎప్పుడైనా
సహాయం చేసే విభాగాలన్నట్టు. వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తూ ఉండే డిపార్ట్‌మెంట్స్. వారి యాబ్సెన్స్‌లో కూడా వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు ఆ రోల్‌ని. ఇక ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ ఏంటి? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి. ఇక్కడ కూడా సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదన్ మేడమ్. సో, ఈవిడ కింద అసిస్టెంట్ సెక్రటరీ, 2 జాయింట్ సెక్రటరీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి వారికి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదంతా కూడా సెంట్రల్ మినిస్ట్రీ. అసలు ఎవరుంటారు? వాళ్ళ యొక్క పనులేంటి? సో, ఇది స్టాఫ్ ప్యాటర్న్. సో, వారి యొక్క పనులేంటి అంటే, ఇన్ జనరల్‌గా మనం చెప్పుకుంటే, వారి యొక్క పనులు మెయిన్‌గా పాలిసీస్‌ని చేయడం, బీమాలని చేయడం. అందరికి ఇప్పుడు కామన్‌గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి హెల్త్ స్కీమ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఉంటాయి. అట్లాగే ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లో ఎందుకంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ యొక్క కంపెనీస్‌కి, ఆ సిస్టమ్‌కి మెరుగైన సేవలను అందించగలుగుతారు. అందు గురించి ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కూడా కొన్ని ఉచితంగా అందించే సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక అది ఒక ఉద్దేశ్యంతోని మనము ఈ హెల్త్ పాలిసీస్‌ని తయారు చేస్తూ ఉంటారు సెంట్రల్ లెవెల్స్‌లో. అయితే మరి ఓన్లీ ఇవి ఎంప్లాయీస్‌కేనా? మరి కామన్ పీపుల్‌కి లేదా అంటే, ఖచ్చితంగా మన కామన్ పీపుల్ కోసం కూడా ఎటువంటి జాబ్ లేకపోయినా కొన్ని హెల్త్ బీమాస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్‌లో చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉందో, మనం సెంట్రల్‌లో చూసినప్పుడు ఆరోగ్య భారత్ అని ఒక స్కీమ్. ఆయుష్మాన్, ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కూడా మనకి రీసెంట్‌గా ఇంప్లిమెంట్ అయింది. దీని ద్వారా కూడా మనకి బిలో పావర్టీ లైన్‌లో ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయ్ కాకపోయినా గానీ కొన్ని డిసీజ్ కండిషన్స్ దాంట్లో వర్తిస్తాయి. వారికి మెరుగైన ఉచిత సేవలు గవర్నమెంట్ సెక్టార్స్ నుండి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నేమ్స్ కూడా ఉంటాయి. వాటి నుండి అందజేస్తా ఉంటారు. సో, పాలిసీ మేకింగ్ వాళ్ళ ఫస్ట్ ఫంక్షన్. తర్వాత గైడింగ్. ఆ కింద ఉన్న స్టేట్‌ని మరియు ఆహ్, డిస్ట్రిక్ట్ హెల్త్ లెవెల్స్‌ని గైడ్ చేస్తూ ఉంటారు. మరి అక్కడి నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి ప్లానింగ్ ఏ విధంగా ఈ సమస్యను తగ్గించాలంటే, మనము ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది ప్లానింగ్ జేస్తారు. దాంతో పాటు అసిస్టింగ్ ఇన్ ఇవాల్యుయేషన్. అది ఎంత వరకు ఉపయోగపడింది జనాలకు. ఏదైనా ఒక పాలిసీ గావచ్చు, ప్రోగ్రామ్ గావచ్చు, ఏదైనా ఒక డ్రగ్ కావచ్చు. అది ఏదైనా మనము ఆమోదించిన తర్వాత ప్రజల్లోకి అది ఎంత వరకు చేరింది ఆ ప్రోగ్రామ్. దాని ఎఫెక్టివ్‌నెస్ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వీరిది. ఇంకా ఈ హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల వారికి అందుతున్నాయా? లేదా? ఈ మనం పెట్టిన పాలిసీస్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతమందికి ఉపయోగపడింది ఆ ప్రోగ్రామ్ అనేది కూడా వీరి యొక్క ఫంక్షన్. ఇక యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఫంక్షన్స్‌లో చూసినట్టయితే మెయిన్ ఇంకా ముఖ్యంగా ఖచ్చితంగా అందులో ఉండే పర్సన్స్ చూసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అనంటే, దే షుడ్ మెయింటైన్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోస్ట్ క్వారంటైన్. ఫస్ట్‌ది అంతర్జాతీయ ఆరోగ్య సంబంధాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ని మనం నోటీస్ చేసినట్టయితే కోవిడ్. కోవిడ్ అనేది మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? మనకి చైనా నుండి వచ్చింది. సో, ఆ చైనాలో ఫస్ట్ వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ మన వరకు ఎలా వచ్చింది? వాట్సాప్ ద్వారానా? నో. ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనంటే సోషల్ మీడియా కంటే ముందు మనకి మన హెల్త్ అంబాసిడర్స్ అనే ప్రతి కంట్రీస్‌లో గూడా ప్రతి ఒక్క కంట్రీ అంబాసిడర్స్ అనేవాళ్ళు ఉంటారు. అక్కడ ప్రస్తుతం ఔట్ బ్రేకింగ్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటి? హెల్త్ కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఫాలో అవుతున్న మెజర్స్ ఏంటి? అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మనము మెయింటైనింగ్ నేషనల్ హెల్త్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. అక్కడ ఆ డిసీజ్ వచ్చింది అనంటే మిగతా కంట్రీస్ అంతా కూడా అలర్ట్ అవుతారు. అది ఎలా వచ్చింది? దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ఏంటి? ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి? దాని యొక్క లక్షణాలు క్లినికల్ మానిఫెస్టేషన్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ జేయాలి? దాని యొక్క పాథోఫిజియాలజీ ఏ విధంగా ఉంటుంది?
మరి ఏ విధమైన కేర్ ఇవ్వాలి, మేనేజ్‌మెంట్ ఏంటి, ట్రీట్‌మెంట్ ఏంటి, ఈ లెవెల్స్ అన్నీ గూడా ఆ కంట్రీ నుండి అన్ని కంట్రీస్ ఆహ్, ఇంటర్‌చేంజ్ చేసుకుంటాయి ఐడియాస్. సో, ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్ అంటే ఆ విధంగా మనము హెల్త్ రిలేషన్స్‌ని ప్రతి కంట్రీతో మెయింటైన్ చేస్తాము. అదే విధంగా పోర్టల్ క్వారంటైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో చైనాలో ఇలా ఔట్‌బ్రేక్ అయింది. ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నప్పుడు ప్రతి ఒక్క కంట్రీస్ కూడా ఆ కంట్రీకి మనకి మెయిన్‌గా ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే 2 మార్గాలు. ఒకటి ఏరోప్లేన్ విమానాశ్రయాలు, ఇంకొకటి ఓడరేవులు. ఈ రెండిటి ద్వారా మాత్రమే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటాం. సో, ఆ 2 వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంటారు. ఏ ఒక్క దేశంలోనైతే కమ్యూనికేబుల్ అంటువ్యాధులనేది ఔట్‌బ్రేక్ ఎక్కువగా ఉందో, కొత్త వ్యాధులు ఏమైనా వచ్చినాయని తెలిసినాయో, అప్పుడు ఆ యొక్క పర్టిక్యులర్ కంట్రీకి మనము మన యొక్క రవాణా అన్నీ కూడా వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంటాము. ఎప్పటి వరకు నిలిపివేస్తాము? ప్రతి ఒక్క డిసీజ్‌కి వ్యాధి పొదుగు కాలం అనేది ఉంటుంది. దాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్. అందరికీ చాలా అవేర్‌నెస్ వచ్చేసింది ఇప్పుడు కోవిడ్ గురించి. క్వారంటైన్ ఎన్ని డేస్ అని చెప్తున్నారు? 14 డేస్. చిన్న బేబీని అడిగినా గాని ఇప్పుడు చెప్పేస్తుంది. కరోనా ఉంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. శానిటైజర్ యూజ్ చేయాలి. 14 డేస్ క్వారంటైన్‌లో ఉండాలి. ఇది మినిమమ్ నాలెడ్జ్ అబౌట్ ద కోవిడ్. సో, పోర్ట్ క్వారంటైన్ అంటే ఓడరేవుల వద్ద అక్కడ షిప్పింగ్ అంతా గూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంటారు. సో, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు రాకపోకలనేవి ఉండవు. అక్కడి నుండి వచ్చిన మనుషులందరినీ కూడా మనము 14 డేస్ నిర్బంధించినట్టయితే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఐసోలేట్ చేసినట్టయితే, ఆ 14 డేస్ పీరియడ్‌లో ఆ సూక్ష్మజీవి తన యొక్క ఆహ్, చేరినప్పుడు ఆ మనిషికి లక్షణాలన్నీ గూడా, ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలన్నీ గూడా 14 రోజుల తర్వాత బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ బయట పడలేదు అనంటే హి ఈజ్ నెగెటివ్. బయటపడినయి అంటే హి ఈజ్ పాజిటివ్ కేస్ అని అర్థము. సో, మళ్ళీ వారిని ఐసోలేట్ చేసి, వారికి ప్రత్యేకమైన ఆరోగ్య సేవలను అందించి, మెరుగుపరిచిన తర్వాత మళ్ళీ మనము కామన్ సొసైటీలోకి వదులుతూ ఉంటాము. అలా కాకుండా ఆ పర్సన్ కంప్లీట్‌గా తిరుగుతున్నారనుకోండి, ఎటువంటి క్వారంటైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతది? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది ఆల్ ఓవర్ వరల్డ్ స్ప్రెడ్ అయిపోయింది. సో, అది మెయిన్. అది మెయింటైన్ ఎవరు జేస్తారు? సెంట్రల్ లెవెల్‌లో ఉన్న మినిస్ట్రీస్ అండ్ సెక్రటరీస్ ఆఫ్ గవర్నమెంట్ వీళ్ళ యొక్క బాధ్యత అది. రెస్పాన్సిబిలిటీ. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్. మనకి కొన్ని ముఖ్యమైన సెంట్రల్ ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్‌స్టిట్యూట్స్. హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజ్ సెంటర్ ఇన్ ఢిల్లీ. ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలను గూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే వారికి ఇంకా ఏమైనా బడ్జెట్ అవసరమా? కొత్తగా ఏమైనా కొత్త కొత్త ఇన్వె ఇన్వెన్షన్స్ ఏమైనా చేస్తున్నారా? ఇంకా ప్రస్తుతానికి అక్కడ ఏమైనా సమస్యలున్నాయా? వాళ్ళకి ఇంకా కొత్తగా ఏమైనా నీడెడ్ ఉందా ఎక్విప్‌మెంట్ అనే అన్నిటి గురించి గూడా వీళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్ ఆఫ్ రిసర్చ్. ఖచ్చితంగా రిసర్చ్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ గురించి వ్యాక్సిన్ కనుగొనడానికి రిసర్చ్ చేస్తున్నారు. ఆ రిసర్చ్ దేని గురించి జేయాలి? రిసర్చ్ చేయడానికి కావలసిన ఎక్విప్‌మెంట్స్‌ని అందించడం వాళ్ళకి. ఇంకా కొత్తగా ఎవరినైనా స్టాఫ్ గావాలంటే స్టాఫ్‌ని తీసుకోవడం. కొత్తగా ఎక్విప్‌మెంట్ కావాలంటే ఎక్విప్‌మెంట్‌ని ప్రొవైడ్ చేయడం. ఇవన్నీ చేయాలి. మెయింటెనెన్స్ ఆఫ్ డ్రగ్ అండ్ స్టాండర్డ్స్. మనకి డ్రగ్స్‌కి లైసెన్స్ ఇవ్వడము, లైసెన్స్ క్యాన్సెల్ జేయడము డ్రగ్ కంపెనీస్‌కి. మనకి డ్రగ్స్ వల్ల మనకి కొన్ని డేంజర్స్ అనాఫిలాక్టిక్ షాక్స్ అని అంటారు. రియాక్షన్స్ అవుతా ఉంటాయి. పాయిజనస్ డ్రగ్స్ ఉంటాయి. ఫేక్ కంపెనీస్ ఉంటాయి. స్టాండర్డ్ లేని డ్రగ్స్ ఉంటాయి. ఇవన్నీ గూడా ఒక్కొక్కసారి గవర్నమెంట్ లైసెన్స్ క్యాన్సెల్ చేసినప్పటికీ కూడా వీళ్ళు రన్ చేసి బయట పబ్లిక్‌లోకి రిలీజ్ చేస్తే అది పబ్లిక్ హెల్త్‌కి ప్రాబ్లమ్. మనం ఇంత కష్టపడి మన ఇన్ని లెవెల్స్‌లో ఆరోగ్యాన్ని కాపాడిన ఈ డ్రగ్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల చనిపోతున్నారంటే, ఈ డ్రగ్స్ ఏవైతే మనలకి బాగుపరచాలో దాని ప్లేస్‌లో అది మన హెల్త్‌ని పాడు చేస్తుంది అనంటే, అప్పుడు ఆ డ్రగ్‌ని బ్యాన్ చేయాల్సిందే. సో, అలా బ్యాన్ చేసిన డ్రగ్స్ ఏమైనా మళ్ళీ లోకల్‌లో ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అది ఫీవర్ వస్తే కామన్‌గా యూజ్ జేయొచ్చు అన్న విషయం తెలుసు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు అది లోకల్ అవైలబిలిటీ దాని యొక్క ప్రైస్ గూడా వీళ్ళు డిసైడ్ జేస్తారన్నట్టు. కామన్‌గా దొరికే విధంగా. మరి అదే విధంగా మనకి కొన్ని ఆహ్, క్యాన్సర్ డ్రగ్స్ కానియండి, కొన్ని స్పెసిఫిక్ డేంజరస్ డిసీజెస్ ఉంటాయి. అవి గవర్నమెంట్ సప్లై ఉంటుంది. ట్యూబర్‌క్లోసిస్ డ్రగ్స్. సో ఆ డ్రగ్స్ మెయింటెనెన్స్ ఏ డ్రగ్స్ మనం ఫ్రీగా డెలివరీ చేయాలి? ఏ డ్రగ్స్‌కి కాస్ట్ అధికంగా ఉంటుంది? ఆ తర్వాత పబ్లిక్‌లోకి జనరల్‌గా ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్ లేకుండా డ్రగ్ ఏది తెచ్చుకోవచ్చు? పర్టిక్యులర్ డ్రగ్ కొనాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ కావాలి అనే స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేయాలి వీళ్ళు. చేస్తారు. అండ్ సెన్సస్ కలెక్షన్ అండ్ పబ్లికేషన్స్. జనాభా లెక్కలు. ఇక సెన్సస్ కలెక్షన్. ప్రస్తుతం మన జనాభాలో మన జననాలెన్ని, మరణాలెన్ని, ఏ డిసీజ్ ఎక్కువగా ఉంది, అందులో మగవారెంతమంది, ఆడవారెంతమంది, చిన్న పిల్లలెంతమంది, ముసలివారెంతమంది, ఇట్లా కంప్లీట్ డాటాని కలెక్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ డాటానంతా కూడా డబ్ల్యూహెచ్ఓకి పంపిస్తే మనకి ప్రస్తుతం సెన్సస్ అన్నీ గూడా స్టాటిస్టికల్ రూపంలో చూపిస్తూ ఉంటారు. డిస్‌ప్లే. మన కంట్రీ నుండి ఇంతమంది సిటిజన్‌కి మంచి హెల్త్ ఉంది. తర్వాత ఇంతమందికి డయాబెటిస్ పేషెంట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. క్యాన్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాలో ఎక్కువగా ఉంది. ఎటువంటి ప్రజల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఈ సెన్సస్ అంతా గూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఎవరికి ఇవ్వాలి? డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చి మన ఇండియా హెల్త్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో అని తెలుసుకోవడం. రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఫార్మా, డెంటల్ అండ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఖచ్చితంగా ఈ 3 డిపార్ట్‌మెంట్స్ మనకి ఆరోగ్యం మెరుగుపరచడానికి, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యంగా ఏ డిపార్ట్‌మెంట్స్ కావాలండి మనకి? మెడికల్, ఫార్మా, డెంటల్, నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఖచ్చితంగా ఈ 4 డిపార్ట్‌మెంట్స్‌ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? డెవలప్ ఎలా చేయాలి? వారి యొక్క కరిక్యులమ్స్‌లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి అనే దాన్ని గూడా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ కాంకరెంట్ లిస్ట్ చూసినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్, కంట్రోల్ ఆఫ్ డ్రగ్ అండ్ పాయిజన్స్, వైటల్ స్టాటిస్టిక్, లేబర్ వెల్ఫేర్, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. సో, మెయిన్‌గా మనము ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనంటే, ఆ డిసీజ్‌ని ఇంకొకరికి రాకుండా ఏ విధమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? వచ్చిన డిసీజ్ ఎక్స్‌టెన్షన్ అది ఇంకొకరికి పాకకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా వీరి యొక్క బాధ్యతే. వీళ్ళు హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మనం ఫోన్ కాల్ చేయంగానే ప్రతి ఒక్కరికి కూడా జ్వరం ఇన్ని రోజుల కంటే ఎక్కువగా ఉన్న, దగ్గు, జలుబు ఈ లక్షణాలు కనిపించినా ఖచ్చితంగా మీరు ఈ విధమైన టెస్ట్ చేయించుకోండి అని కామన్‌గా అందరికీ తెలిసే విధంగా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రూల్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి ఉండదు గదా! ఈ రూల్ ఎవరు పాస్ చేయాలి? సెంట్రల్ నుండి ఈ రూల్ పాస్ అవుతుంది. ఇలా జనాలలోకి అవేర్‌నెస్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్‌ని చెప్తారు. ఇక ఆరోగ్యము బావుండాలి అనంటే నాణ్యమైన ఆహారం కూడా ఉండాలి. ఆహారం కలుషితం ద్వారా మాక్సిమం కేసెస్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. కలుషితమైన నూనె, కలుషితమైన పప్పు దినుసులు, కెమికల్ రిలేటెడ్ అడల్ట్రేషన్ వల్ల మనకి మన బాడీలో చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ అయిపోయి, అది ఫైనల్‌గా క్యాన్సర్ స్టేజ్‌గా మారుతుంది అని ప్రస్తుతం మనకి చెప్తున్నారు. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు, రిసర్చ్ సెంటర్స్. సో, ఆ బాధ్యత ఎవరిది? అది కూడా సెంట్రల్‌దే. మరి ఫుడ్ ఏదైతే కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాళ్ళందరికీ లైసెన్స్ ఇస్తుంది. వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా? క్యాన్సల్ అయిన కంపెనీస్ ఏవైనా మళ్ళీ ఫుడ్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారా? కొన్ని ప్యాకింగ్స్ వల్ల గూడా కొన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఫుడ్ మీదకి రిలీజ్ అయిపోయి, ఆ ఫుడ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ లోపల రిలేటెడ్ గ్యాసెస్ మళ్ళీ రిలీజ్ అయిపోయి, వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ సమ్ అదర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. స్టోర్డ్ ఫుడ్ ఎస్పెషల్లీ స్టోర్డ్ ఫుడ్, బిన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా
ఖచ్చితమైన స్టాండర్డ్స్. ఈవెన్ ఫ్రూట్స్ కూడా పండించడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది కెమికల్స్ అనేవి వాడకూడదు. వాటి వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి. అయినా కానీ మన పవర్టీ లైన్‌లో ఉండడం వల్ల ఎట్లానైనా డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోని ఈ అడల్టరేషన్స్ అన్నీ చేస్తూ మన యొక్క హెల్త్‌ని మనమే పాడు చేసుకుంటున్నాం. మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి అనంటే, దీని పవర్ ఎవరికుంటుంది అనంటే సెంట్రల్ వాళ్ళకి ఉంటుంది. సేమ్ అదే విధంగా డ్రగ్స్, అదే విధంగా వైటల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ జేయడము, లేబర్ వెల్‌ఫేర్, వాళ్ళ యొక్క సమస్యలు, తర్వాత ఎకనామికల్ అండ్ సోషల్ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోలు అంటే ఫ్యామిలీ ప్లానింగ్‌కి రిలేటెడ్ ఆహ్, ఆహ్, కాంట్రాసెప్టివ్స్‌ని సప్లై, వాటి ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ కూడా ఈ కాంకరెంట్ లిస్ట్‌లో ఉంటుంది ఫంక్షన్స్. ఇక సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ మెయిన్‌గా 9థ్ ఆగస్ట్ 1952లో స్టార్ట్ అయింది. అండర్ ద ఆర్టికల్ ఆఫ్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఎందుకు ఇది మెయిన్‌గా ఉంది అనంటే, ఇది అడ్వైజరీ హెల్త్ సిస్టమ్ మొత్తానికి గూడా సపోర్ట్ చేస్తూ అడ్వైజరీ కమిటీ లాగుంటారు. ఐఏఎస్ ఆఫీషియల్స్ అండ్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న స్కిల్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఇందులో చైర్‌పర్సన్స్ లాగా ఉండి, మనకి స్టేట్‌కి మరియు సెంట్రల్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇద్దరికీ గూడా కోఆపరేట్ చేస్తూ వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండి వ్యవహరిస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్‌లోనే 3 విభాగాలుంటాయని చెప్పాను నేను ఇంతకుముందు మీకు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. ఇప్పుడు 2 అయిపోయేది. ఇది మూడోదన్నట్టు. ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అంటే డీజీహెచ్ఎస్ అని అంటాం షార్ట్‌కట్‌లో. ఈ డీజీహెచ్ఎస్ కింద ఎవరుంటారు అంటే మనకి డిప్యూటీ డీజీహెచ్ఎస్ మెడికల్ కేర్. ఇది 3 విభాగాలుంటాయి. దీంట్లో 3 డిపార్ట్‌మెంట్స్. ఒకటి మెడికల్ కేర్, పబ్లిక్ హెల్త్, జనరల్ అడ్మినిస్ట్రేషన్. మెయిన్‌గా మెడికల్ కేర్. ఈ మెడికల్ కేర్‌లో మనకి నర్సింగ్ అడ్వైజర్, డిప్యూటీ నర్సింగ్ అడ్వైజర్స్ వీళ్ళకి ప్రస్తుతం ఉన్న డిసీజెస్‌లో ఏ విధంగా మనకి మెరుగవుతున్నాయి ఆరోగ్యం, ఏ విధమైన సేవలందించడం వల్ల, ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాతా శిశు ఆరోగ్యాలున్నాయనుకోండి. దానికి రిలేటెడ్‌గా కొన్ని టెక్నిక్స్ ఫాలోడ్ అంటే కంగారో మదర్ కేర్ టెక్నిక్ యూజ్ జేయడం వల్ల, తర్వాత హైజినిక్ మెథడ్స్, సేఫ్ అండ్ హోమ్ డెలివరీస్ ఏ విధంగా కండక్ట్ ఇలాంటి వాటితోని మనము ఏ విధంగా మోర్టాలిటీ రేట్‌ని ఆహ్, ఈ పాక్టోగ్రాఫ్స్ యూజ్ జేసి కరెక్ట్‌గా రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఆహ్, కనుక్కోవడము. దాని ద్వారా మనము మన డెత్ రేట్‌ని, మోర్టాలిటీ, మార్బిడిటీ రేట్‌ని ఎలా తగ్గిస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్‌ని కూడా వీళ్ళు అందజేస్తూ ఉంటారు మెడికల్ కేర్‌కి. సో, మెడికల్ కేర్ కింద నర్సింగ్ అడ్వైజరీ అండ్ డిప్యూటీ నర్సింగ్ అడ్వైజరీ వాళ్ళు ఉంటారు. వీరి యొక్క ఫంక్షన్స్ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. వీరి యొక్క ఫంక్షన్స్ కూడా కామన్‌గా సర్వే చేస్తా ఉంటారు. ప్లానింగ్స్ అండ్ కోఆర్డినేషన్. మన స్టేట్‌కి, సెంట్రల్‌కి కోఆర్డినేషన్ అనేది కరెక్ట్‌గా ఉండే విధంగా చూస్తా ఉంటారు. సర్వే చేయిస్తా ఉంటారు. జనాభా లెక్కల గురించి సర్వేస్ చేయిస్తా ఉంటారు. స్పెసిఫిక్ అయితేనేమో ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విభాగంలో దీనికి రిలేటెడ్ మెడికల్ కేర్స్ వాళ్ళు ఉంటారు. పబ్లిక్ హెల్త్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటర్స్. కంట్రోల్ ఆఫ్ డ్రగ్ స్టాండర్డ్స్ సేమ్‌గా ఉంటాయి మనకి. మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ రిసర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ బ్యూరో. ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము అనంటే, అది ప్రజల్లోకి ఏ విధంగా ఎఫెక్టివ్‌నెస్‌ని ఇవ్వాలి. కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, కొన్ని పోస్టర్స్ కానీ చూస్తే మనకి ఎటువంటి ఛానెల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లేకుండానే అర్థమైపోతా ఉంటది. నో నీడ్ ఆఫ్ లాంగ్వేజ్ గూడా. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే అక్కడ ఎఫెక్టివ్‌నెస్ దేనికుంటుంది? కొన్ని కొన్ని సందర్భాలలో లాంగ్వేజ్ ప్రాపర్‌గా అర్థమైతేనే మనకి అది ఎఫెక్టివ్‌గా అర్థమవుతుంది. వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారో. కొన్ని ఎటువంటి లాంగ్వేజ్ లేకుండా పోస్టర్ చూడంగానే మనకి ఓకే. మనము కోవిడ్ అంటే దాని ప్రివెంటివ్ మెజర్‌లో హ్యాండ్ వాషింగ్, మాస్క్, శానిటైజర్ బాక్సెస్ అలా చూపించంగానే అర్థమైపోతా ఉంటది. అది సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు.
ఇక్కడ వీళ్ళు చూసుకుంటా ఉంటారన్నట్టు. ఏ విధమైన హెల్త్ ఎడ్యుకేషన్స్ ఇవ్వాలి. ఎఫెక్టివ్‌గా ఉండే హెల్త్ ఎడ్యుకేషన్స్. ఇక సెంట్రల్ లెవెల్. స్టేట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మనం సెంట్రల్ లెవెల్ అయిపోయింది. సారీ. స్టేట్ లెవెల్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టేట్ లెవెల్‌లో అక్కడ 3 విభాగాలున్నాయి సెంట్రల్‌లో. ఇక్కడొచ్చే వరకు 2 విభాగాలున్నాయి. ఏంటవి? స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒకటి, స్టేట్ హెల్త్ డైరెక్టరేట్. ఓకే. 2 విభాగాలు ఉన్నాయి. ఇక స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మనందరికీ తెలుసు. మన హెల్త్ మినిస్టర్ ఎవరు మన తెలంగాణకి అనంటే ఈటెల రాజేందర్ గారు. సో, ఈయన అండర్‌లో మనకి ఎవరుంటారు ఇంకా? హెల్త్ సెక్రటరీ. హెల్త్ సెక్రటరీ ఎవరు మనకి ప్రెజెంట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్. శాంతి కుమారి మేడం గారు మనకి హెల్త్ సెక్రటరీగా ఇప్పుడు లీడ్ చేస్తున్నారు రోల్. ఈవిడ దగ్గర అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీరి యొక్క సహాయంతోని మన స్టేట్‌కి కావాల్సిన ఆరోగ్య సేవలను అందజేస్తూ ఉంటారు. మరి ఈ స్టేట్ మినిస్ట్రీ ఏమో పొలిటికల్ ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి. వారికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఉన్నా, లేకున్నా వీళ్ళంతా గూడా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ మినిస్టర్స్. వీరి కింద అడ్వైజరీ కమిటీ లాగా ఉండేవాళ్ళు ఐఏఎస్ ఆఫీషియల్స్. ఇప్పుడు ప్రస్తుతం మనకెవరున్నారు మన తెలంగాణలో సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఎవరున్నారు అనంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏ. శాంతి కుమారి మేడమ్ ఉన్నారు. మరి వీరి యొక్క బాధ్యతలేంటి? వీరి యొక్క పనులేంటి అంటే పాలిసీ మేకింగ్, మోడిఫికేషన్ ఆఫ్ బ్రాడ్ పాలిసీస్, coordination with Government of India and other state, budgeting and controlling of expenditure. So, సేమ్ ఎటువంటి బీమాలు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడతాయి? ఎటువంటి పథకాలను ఇంకా మనము తయారు చేసుకోవాలి? ఉన్న పథకాలలో ఏమైనా మోడిఫికేషన్స్ అవసరమా? మన ఈ స్టేట్ మరియు సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కరెక్ట్‌గా వాళ్ళు ఆమోదించినయి అన్నీ కూడా మనం కరెక్ట్‌గా చేస్తున్నామా? అవన్నీ కూడా సర్వీసెస్ ప్రజలకు అందుతున్నాయా? మరి మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాము అనంటే, మనము ఏదైతే ఈసారి హెల్త్‌కి కేటాయించినామో, ఆ బడ్జెట్‌ని ఏ విధంగా ఎఫెక్టివ్‌గా మనం ప్లాన్ చేయాలి? ఎక్స్‌పెండిచర్ అంటే అధికంగా పోకుండా మనము ఆ ఎక్స్‌పెండిచర్‌నంతా గూడా వేస్టేజ్ జేయకుండా ప్రాపర్‌గా యుటిలైజ్ జేయాలి ఆ బడ్జెట్‌ని. ఇదంతా గూడా పనులు ఎవరు చేస్తారు? స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జేస్తారు. సో, ఈ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరెవరు ఉంటారు? సభ్యులెవరు ఉంటారు? వారి యొక్క పని ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ తెలంగాణలోనైతే ఆహ్, శ్రీ ఈటెల రాజేంద్ర గారే వ్యవహరిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి మరియు మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కి మనకి ఇక్కడ ఏ. శాంతి కుమారి ఐఏఎస్ ఆఫీసర్. ఈ మేడం గారే మనకిక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కి కూడా ఉన్నారు. నెక్స్ట్ వీరి కింద సెక్రటరీ డిపార్ట్‌మెంట్స్ ఏమున్నాయి వీరి కింద అనంటే, సెక్రటరీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, సెక్రటరీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో, డిపార్ట్‌మెంట్స్ ఒకటి హెల్త్ డిపార్ట్‌మెంట్, ఒకటి ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. సో, ఈ సెక్రటరీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్సే. వీరి కింద మనకి డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ అంటే మళ్ళీ ఆ యొక్క పర్టిక్యులర్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో లీడర్. డైరెక్టర్ అంటే వాళ్ళంతా డైరెక్టర్ అన్న చోటంతా గూడా దే ఆర్ ద లీడింగ్ పర్సన్స్ ఆఫ్ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్. ఆ డిపార్ట్‌మెంట్‌లో ఏదైనా ఒక పని చేయించాలి అనంటే, అక్కడున్న మనుషులతో ద్వారా సేకరించాలి అంటే ఆయన ఆర్డర్స్ పాస్ చేస్తారు. సో, డైరెక్టరీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డైరెక్టరీ ఆఫ్ ఎయిడ్స్, డైరెక్టరీ ఆఫ్ ఐఈసీ, డైరెక్టరీ ఆఫ్ ఆర్‌సీహెచ్. వీళ్ళ కింద మళ్ళీ అడిషనల్, జాయింట్, డిప్యూటీ అండ్ జోనల్ డైరెక్టర్. ఖచ్చితంగా అందరికి ఈక్వల్‌గా ఉంటది. కేవలం మీరు డిపార్ట్‌మెంట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పబ్లిక్ హెల్త్, ఎయిడ్స్, ఐఈసీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ఆర్‌సీహెచ్ రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్. ఈ విభాగాలలో మనకి పనిచేస్తున్న సభ్యులు.
ఇక ఫ్యామిలీ వెల్ఫేర్. ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కూడా డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిప్యూటీ డైరెక్టర్ అండ్ జోనల్ డైరెక్టర్. సో, ఇది హైరార్కీ అన్నట్టు. ఈ విధంగా మనకి సభ్యులుంటారు. ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్‌కి రిలేటెడ్ జనాభాని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఆహ్, మోర్టాలిటీ, మార్బిడిటీస్‌ని ఏ విధంగా తగ్గించాలి, మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం క్రియేట్ జేయాలి, స్పేసింగ్ మెథడ్స్ ఏంటి, కాంట్రాసెప్టివ్స్ ఏంటి, ఏవైనా ఫెయిల్ అవుతున్నాయి కాంట్రాసెప్టివ్స్ అంటే వాటి ప్లేస్‌లో కొత్తదాన్ని ఏంటి రిప్లేస్ చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే మరి వాటిని బ్యాన్ ఏ విధంగా జేస్తారు, కొత్త వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ సిస్టమ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చూసుకుంటారు. ఇక మనము మెడికల్ ఎడ్యుకేషన్ వైపు చూసినట్టయితే ఇంతకుముందు ఆహ్ మనకి ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఉండేది. హెల్త్ సైన్సెస్. ఆ యొక్క యూనివర్సిటీ నుండే మెడికల్ స్టూడెంట్స్, పారామెడికల్ స్టూడెంట్స్ అంతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి స్టేట్ డివైడ్ అయినప్పటి నుండి కాలోజీ యూనివర్సిటీ. ఈ కాలోజీ యూనివర్సిటీ నుండే మెడికల్‌కి రిలేటెడ్ ఉన్న పర్సన్స్ అంతా గూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నారు. దీనికి ప్రతి ఇయర్ మెడికల్ కాలేజ్‌లో ఎన్ని గవర్నమెంట్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి, ఎన్ని ప్రైవేట్ సీట్స్, మేనేజ్మెంట్ సీట్స్, తర్వాత ఇందులో ఔట్‌కమ్స్ పాస్ అయిపోయి వస్తున్న వాళ్ళెంతమంది, సీట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఇవన్నీ గూడా మేనేజింగ్ చూడాలన్నట్టు. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇంక్రీజింగ్ ఆఫ్ అడ్మిషన్స్‌ని బట్టి ఇంకా ఏమైనా కొత్తగా గవర్నమెంట్ కాలేజెస్‌ని ఆహ్, తీసుకురావాలా? కొత్తగా ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఏమైనా తీసుకురావాలా? కొత్తగా ఏమైనా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి పర్మిషన్స్ ఇవ్వాలా? ఇవన్నీ గూడా స్టేట్ మినిస్ట్రీ వాళ్ళు చూస్తా ఉంటారన్నట్టు. అందులో ఉన్న కరిక్యులమ్, ఎడ్యుకేషన్, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ప్లాన్ చేయాలి, గైడ్ చేయాలి కింద ఉన్న డిపార్ట్‌మెంట్స్‌కి. నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్‌లో ఏంటి ఫస్ట్ మొదటిదేంటిది? ప్రొవైడ్ అడిక్వేట్ మెడికల్ కేర్. సంపూర్ణమైన ఆరోగ్య సేవలను అందించాలి వారికి. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్. ఖచ్చితంగా ప్రాపర్ డిపార్ట్‌మెంట్ నుండి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, అదర్ పారామెడికల్ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు. హ్మ్. అదే విధంగా ప్రయోగశాలలు. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, బ్లైండ్‌నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్, అనీమిక్ కంట్రోల్ ప్రోగ్రామ్, మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఒక్క సెంటర్స్‌లో, హాస్పిటల్స్‌లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆహ్, హ్మ్. ఇంప్లిమెంట్ చేసి మనకి ప్రజలకు ఎఫెక్టివ్‌నెస్‌ని ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఏం అందజేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ అనీమిక్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంది అంటే మనం ఏం చేస్తాము? ఐరన్ టాబ్లెట్స్‌ని సప్లై చేస్తా ఉంటారు. అదే విధంగా మనకి మలేరియా ఉంది అంటే క్లోరోక్విన్ టాబ్లెట్స్‌ని ఇస్తూ ఉంటారు. సో, ఆ విధమైనయన్నీ కూడా దీని ద్వారా ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ హెల్త్ స్కీమ్స్. కొత్తగా స్కీమ్స్ ఏ విధంగా స్కీమ్స్ ఉన్నాయి? ఎలా రన్ చేస్తున్నారు? వాటి వల్ల ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి అవి అనేదంతా కూడా మనకి స్టేట్ లెవెల్‌లో ఉన్న మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ చూస్తా ఉంటారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ సేమ్ మళ్ళీ మన స్టేట్ వైడ్ గూడా ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంది? ఆహార కల్తీలేమన్నా అవుతున్నాయా? లైసెన్స్ ఎటువంటి కంపెనీస్‌కి ఇచ్చారు? ఎటువంటి కంపెనీస్‌కి లైసెన్స్ రద్దయినాయి? కొత్తగా కంపెనీస్‌కి లైసెన్స్ ఏమైనా ఇస్తున్నామా? అనేదంతా గూడా వీళ్ళ చేతిలో ఉంటాయి మన స్టేట్ వరకు. తర్వాత సేమ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్. డ్రగ్స్ కూడా ఎఫెక్టివ్ ఉన్న డ్రగ్స్ కొత్తగా వచ్చిన కంపెనీస్‌కి లైసెన్స్ ఉన్న వాటిట్లో ఏవైనా డ్రగ్స్ రియాక్షన్స్‌తో ఉంటే వాటిని బ్యాన్ జేయడము, వాళ్ళ లైసెన్స్ రద్దు జేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ అండర్‌లో ఉంటది. కలెక్షన్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రస్తుతం ఉన్న జనాలలో డిసీజ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యం అంటే నాణ్యత మనకి ప్రతి ఒక్కటొస్తది. ఇంకా హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే మోర్టాలిటీ రేట్స్, మార్బిడిటీ రేట్స్, చిన్న పిల్లల్లో ఎంతుంది? ఆడవారిలో ఏ విధంగా ఉంది? మగవారిలో ఏ విధంగా ఉంది? ఏజ్‌ని బట్టి అన్ని విధాలుగా హెల్త్‌ని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ జేయాలి వీళ్ళు. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్. మెయిన్‌గా మనకి ఎంపీహెచ్‌డబ్ల్యూ స్టూడెంట్స్‌కైతే డిస్ట్రిక్ట్ లెవెల్
హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అనేది చాలా క్లియర్‌గా తెలిసుండాలి. వాళ్ళు రిఫర్ చేస్తా ఉంటారు మెయిన్‌గా. ఎక్కడి నుండి వ్యక్తికి ప్రాబ్లమ్ ఉంటే ఎక్కడికి రిఫర్ చేస్తే వారికి నాణ్యమైన సేవలు, సంపూర్ణమైన సేవలు, ఆరోగ్యపు సేవలు దొరుకుతాయి. వారి యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుంది అనేది తెలుసుకొని వారిని మనము రిఫర్ చేస్తూ ఉండడానికి మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్త్ సర్వీసెస్ ఖచ్చితంగా తెలిసుండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్‌కొచ్చే వరకు కలెక్టర్ ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్స్‌ని జనాభాని బట్టి సబ్ డివిజన్స్‌గా మారుతాయి. ఈ సబ్ డివిజన్స్ 2 గావచ్చు, 2 కంటే ఎక్కువ గూడా గావచ్చు. సో, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏమవుతుంది? డివిజన్స్‌గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివిజన్స్‌గా మారినియి. దాని యొక్క పాపులేషన్‌ని బట్టి డివైడ్ జేసినారు. డివైడ్ జేసిన తర్వాత వాటినికి ఇన్‌చార్జెస్ ఎవరుంటారు? అసిస్టెంట్ కలెక్టర్, సబ్ కలెక్టర్. వీళ్ళు వారికి హెడ్‌గా వ్యవహరిస్తూ అక్కడ ఉన్న పాపులేషన్స్‌లో అక్కడున్న ఏరియాని బట్టి, పాపులేషన్‌ని బట్టి మళ్ళీ వాటిని వీళ్ళు ఆ సబ్ డివిజన్స్‌ని ఏం జేస్తారంటే తాలూకాస్‌గా తీస్తారు. వాళ్ళకిచ్చిన సబ్ డివిజన్స్‌లో ప్రతి సబ్ డివిజన్‌లో 2-600 ఉన్న గ్రామాలను ఒక తాలూకా అంటారు. ఓకే. ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని తాలూకాస్ ఒస్తాయి దానికి సంబంధించినయి. సో, ఆ తాలూకాస్‌ని డివైడ్ జేస్తారు. 200-600 విలేజ్‌లంతా గూడా ఒక తాలూకా కిందకి వస్తది. ఈ తాలూకాకి హెడ్ ఎవరు అంటే తహసీల్దార్ లేదా ఎంఆర్‌ఓ. హెడెడ్ బై ఎంఆర్‌ఓ. ఇక ప్రతి 100 విలేజ్‌లకి ఒక కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ అనేది ఏర్పాటు చేస్తారు. 100 విలేజెస్‌ని మళ్ళీ సెపరేట్ చేసి ఒక కమ్యూనిటీ బ్లాక్. ఈ 200 నుండి ఒక 100 విలేజెస్ ఇది కమ్యూనిటీ బ్లాక్. ఇది కమ్యూనిటీ బ్లాక్ అనేది అక్కడున్న జనాభా మరియు అక్కడున్న విలేజెస్‌ని బట్టి మనకి అన్ని కమ్యూనిటీ బ్లాక్స్ ఏర్పడుతుంది. ఈ కమ్యూనిటీ బ్లాక్స్‌లో నివసించే ప్రజలు ఎంతమంది అనంటే అప్రాక్సిమేట్‌గా 80 నుండి 1,20,000 పాపులేషన్ కూడా నివసిస్తూ ఉంటారు. ఇక కమ్యూనిటీ డెవలప్‌మెంటల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఉంటారు. వారు దీనికి హెడెడ్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ వచ్చే వరకు మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. ఈ మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, టౌన్స్ అని అంటా ఉంటాము. టౌన్ ఏరియాస్. దీని పాపులేషన్‌ని బట్టి మనకి ఆ నేమ్స్ ఒస్తాయి. 5,000 నుండి 10,000 జనాభా ఉన్న ఏరియాని మనం ఏమంటాము అంటే టౌన్ ఏరియా కమిటీ అని అంటాము. టౌన్ ఏరియా కమిటీ. ఇక 10,000 జనాభా నుండి 2,00,000 జనాభా వరకు ఉండేదాన్ని మున్సిపల్ ఏరియా అని అంటాము. మున్సిపల్ బోర్డ్. ఇక కార్పొరేషన్ అంటే 2,00,000 జనాభా ఆ పైన. 2,00,000 జనాభా దాటింది, 2,00,000 వరకు ఉంది అంటే దాన్ని కార్పొరేషన్ అని అంటాము. సో, ఈ విధంగా కమ్యూనిటీ తర్వాత మనకి బ్లాక్స్ అనేవి జనాభాని బట్టి డివైడ్ చేస్తారు. దీని తర్వాత మనకి విలేజెస్ ఉంటాయి. విలేజెస్‌లో మనకి అర్బన్, రూరల్. అర్బన్ అర్బన్ ఏరియాస్‌లో కార్పొరేషన్, మున్సిపాలిటీ బోర్డ్స్, టౌన్ ఏరియాస్. తర్వాత రూరల్ ఏరియాస్. ఇప్పుడు హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అనేది మెయిన్‌గా ఇక్కడ 3 టైర్ సిస్టము. ఈ 3 టైర్ సిస్టమ్‌లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. టాప్ మోస్ట్ లెవెల్‌లో ఉండేది టెర్షియరీ. మిడిల్‌లో ఉండేది సెకండరీ. ఫస్ట్ ఉండేది ప్రైమరీ. ఓకేనా? సో, మనకి ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. విలేజ్ లెవెల్, సబ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇది ముఖ్యంగా హెల్త్ అనేది హ్మ్, మ మొదటి దశలో ఈ విధంగా మనము హెల్త్ సర్వీసెస్ అనేవి ఇస్తూ ఉంటాము. విలేజ్ లెవెల్. విలేజ్ లెవెల్‌లో మనం ఇంతకుముందు మున్సిపాలిటీ జూసినాము. విలేజ్ లెవెల్‌లో ఎవరుంటారు? అంటే విలేజ్‌లో మనకి విలేజ్ హెల్త్ గైడ్, ట్రైనింగ్ ఆఫ్ లోకల్ దాయాస్, ఆషా, అంగన్వాడీ వర్కర్స్. అయితే ఈ అంగన్వాడీ వర్కర్స్ ఏమో 400-800 పాపులేషన్‌కి ఒక అంగన్వాడీ వర్కర్, ప్రతి 1000 జనాభాకి ఒక ఆషా వర్కరు, ప్రతి 5,000 జనాభాకి ఒక ఏఎన్ఎం. ఈ విధంగా డివైడ్ చేసుకొని, వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని, మనకి సమాచారాన్ని ఎక్కడికిస్తారు? సబ్ సెంటర్‌లోకి తీసుకొచ్చి ఇస్తారు. మెయిన్‌గా ప్రజల్లోకి ఏదైనా ఒక ఆరోగ్య ఆహ్, హెల్త్ ప్రోగ్రామ్‌ని
తీసుకెళ్ళాలి అన్నా, అక్కడున్న సమస్యలను మళ్ళీ మన హైయర్ అథారిటీ దృష్టికి తీసుకురావాలన్నా ఉపయోగపడే ముఖ్యమైన వ్యక్తులు. మన హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్‌లో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఈ సమాచారాన్ని సేకరించే వ్యక్తులు ఎవరు అంటే ఆశా వర్కర్‌లు మరియు అంగన్వాడీ టీచర్స్, విలేజ్ హెల్త్ గైడ్స్. ఓకే. ఇప్పుడు విలేజ్ హెల్త్ గైడ్స్ అనేది ఆశా వర్కర్స్‌ని రీప్లేస్ చేశారు. అక్కడ లోకల్‌లో ఉన్న వారి ద్వారానే మనం ఆశా వర్కర్స్‌ని ఎన్నుకుంటాము. అక్కడున్న చాకచక్యంగా మాట్లాడగలగడము, అందరితో ఈజీగా కలిసిపోవడము, మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళని ఆశాగా నియమిస్తా ఉంటారు ఏఎన్ఎమ్స్. సో, వీరి ద్వారానే మనకి మారుమూల ప్రాంతాలలోకి కూడా వీళ్ళు జనాలలోకి వెళ్ళి, వారి యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకొని, ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి ఆరోగ్య సమస్య అనేది మెరుగుపడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్సన్స్ అన్నట్టు. మన హెల్త్ కేర్‌లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. సో, మనకి విలేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ పంచాయతీస్. సో, మనము పంచాయతీస్ చూస్తే మనకి ఇవి లోకల్ బాడీస్ అంటారు. విలేజ్ లెవెల్‌లో పంచాయతీ రాజ్ ఈస్ ఏ 3 టైర్ స్ట్రక్చర్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఇది గూడా రూరల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఇప్పుడు గ్రామాలలో చూసినట్టయితే వాళ్ళు వాళ్ళకున్న ఏ సమస్య అయినా గానీ డైరెక్ట్ గవర్నమెంట్ వరకు రారు. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారో అక్కడున్న ప్రజలు వారి యొక్క సమస్యని అక్కడ వాళ్ళు ఎన్నుకోబడిన సర్పంచ్ అనే ఒక వ్యక్తి ఉంటారు. హెడెడ్. ఆయన ఆ గ్రామానికి హెడ్ అన్నట్టు. అతని ద్వారానే అక్కడున్న సమస్యలన్నీ గూడా పరిష్కరింపబడతాయి. పంచాయతీస్. ఈ పంచాయతీస్‌లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి అని జెప్పాము. పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. ఈ 3 ఉంటాయి. పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. ఈ పంచాయతీ ఏమో విలేజ్ లెవెల్‌లో ఉంటుంది. పంచాయతీ సమితి ఏమో బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ పంచాయతీలో మళ్ళీ మనకి గ్రామ సభ, గ్రామ పంచాయతీ, న్యాయ పంచాయతీ. గ్రామ సభలో ఆ ఊర్లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ సీనియర్ సిటిజన్స్ అంతా గూడా గ్యాదర్ అయ్యి ఊర్లో ఎటువంటి సమస్యలున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది డిస్కషన్స్ చేస్తా ఉంటారు. ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి. ఆహ్, అట్‌లీస్ట్ వాళ్ళు 2 ఇయర్స్‌కి ఒక్కసారైనా వాళ్ళంతా మీట్ అయ్యి, ఆ గ్రామంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అంతా మీట్ అయ్యి, ఆ సమస్య ఏదైనా సమస్యలున్నాయి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వారికి పొలాలకి గాని, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కి సరైన వాటర్ సప్లై లేదు అనంటే అందరూ గలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కలెక్టరేట్‌కి వెళ్లి. అక్కడున్న ఎమ్మెల్యేకి జెప్పాలి, మీట్ అవ్వాలి. లేదా మనకి ఇంకేదైనా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదన్నా, ఫ్లోరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయన్నా, ఇవన్నీ గుర్తించి ఏ విధంగా వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవాలనేది మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఇక గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అంటే కూడా మళ్ళీ గ్రామ సభ్యులే వీళ్ళందరే కలిసి వీళ్ళు వేరియస్ 15-30 మెంబర్స్ వరకు ఉంటారు దీంట్లో. ఆహ్, నియర్లీ 5,000-15,000 పాపులేషన్‌ని కవర్ చేస్తూ ఉంటారు. ప్రతి 5,000 నుండి 15,000 జనాభాకి మనకి గ్రామ పంచాయతీ అనేది మళ్ళీ ఒకటి పెట్టుకుంటారు. అందులో గూడా సభ్యులు మెయిన్‌గా వ్యవహరించే వాళ్ళు గ్రామ సభలో ఉన్న సభ్యులే ఉంటారు. సీనియర్ సిటిజన్స్. ఆ సమస్యలేంటి? ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారన్నట్టు. 3 సంవత్సరాలకి గాని, 4 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి పెద్ద ఎత్తున మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. సో, వీళ్ళంతా గూడా విలేజ్ లెవెల్‌లో ఉంటారు. ఇక బ్లాక్ లెవెల్‌లో ఉండేవాళ్ళెవరు? వారిని పంచాయతీ సమితి, పంచాయతీ సమితి అని అంటాము. బ్లాక్ కన్సిస్ట్ అబౌట్ 100 విలేజెస్ అండ్ ద పాపులేషన్ అబౌట్ 80,000-120,000 పాపులేషన్‌కి ఒక బ్లాక్ అని జెప్పాము. ఆ బ్లాక్‌లో మనకి పంచాయతీ ఏ టైప్ ఆఫ్ పంచాయతీ ఉంది అంటే, పంచాయతీ సమితి అనేది ఉంది. దాంట్లో గూడా సేమ్ మనకి ఆహ్, రిలేటెడ్‌గా ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరూ గూడా లోకల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉమెన్ అక్కడ ఆ ఏరియాస్‌లో ఉంటారు. వారికున్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉంటారు. వీరికి అండగా ఒకరు కమ్యూనిటీ డెవలప్‌మెంటల్ ఆఫీసర్ గూడా ఉంటారు. వాళ్ళు గూడా వారి సమస్యలేంటి, ఏ విధంగా పరిష్కరించుకోవాలనే సలహాలు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జిల్లా పరిషత్ అని అంటాము. ఇది గూడా ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ ఆఫ్ రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్.
డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న సెల్ఫ్ గవర్నమెంట్ రూరల్ ఏరియాస్‌లో నుండి ఎవరు అనంటే జిల్లా పరిషత్. సో, మెయిన్‌గా మనకి ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఆ ఊరికి సంబంధించినయి మ్యాటర్స్ ఏవైనా ఉంటే ప్రాబ్లమాటిక్ హెల్త్‌కి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు హైర్ అఫీషియల్ కలెక్టర్ నోటీస్‌కి తీసుకురావడము. అక్కడ రిలేటెడ్ హెల్త్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నోటీస్‌కి తీసుకురావడం. తీసుకొచ్చి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చూస్తూ ఉంటారు. ఇది పంచాయతీ యొక్క బాధ్యత. ఇక మనం మెయిన్‌గా మెడికల్ దాని గురించి చూద్దాము. మెడికల్‌గా చూసినట్టయితే మనకి మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రైమరీ లెవెల్. ఈ ప్రైమరీ లెవెల్‌లో విలేజ్ లెవెల్‌లో ఎవరుంటారో తెలుసుకుందాము. ఇక విలేజ్‌లో మనకి ఫస్ట్ ప్రైమరీ లెవెల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సబ్ సెంటర్స్ ద్వారా అందుతూ ఉంటాయి. రూరల్ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఇండియాలో 3 టైర్ సిస్టమ్ ఇది. దీంట్లో మెయిన్‌గా సబ్ సెంటర్స్. ఈ సబ్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయంటే 5,000 జనాభాకి ప్లెయిన్ ఏరియాస్ అంటే ఆహ్, అన్ని ఫెసిలిటీస్ ఉండి నార్మల్‌గా ఉన్న ఏరియాస్‌ని ప్లెయిన్ ఏరియాస్ అంటాము. అక్కడైతే 5,000 జనాభాకి గ్రామాలలో 5,000 జనాభాలో ఉన్నవారికి ఒక సబ్ సెంటర్ ఉంటది. ట్రైబల్ ఏరియాస్ అండ్ హిల్లీ ఏరియాస్ అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ అటు ఇటు మనం చూసినట్టయితే మనకి నాగరికత ఇంకా తెలియని ప్రజలుంటారు. కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలుంటారు. అక్కడైతే మనకి 3,000 జనాభాకి ఒక సబ్ సెంటర్ ఉంటుంది. తర్వాత ఈ సబ్ సెంటర్‌లో మనకి స్టాఫ్ ఎంతమంది ఉంటారు అంటే, ఒక 3-5 వరకు స్టాఫ్ ఉంటారు. మెయిన్‌గా ఇందులో మనకి ఎంపీహెచ్‌డబ్ల్యూ ఎవరైతే ఏఎన్ఎం సీనియర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళని మనము హెల్త్ గైడ్ అని అంటాము. ఈ హెల్త్ గైడ్ ఆర్ హెల్త్ అసిస్టెంట్ ఏం చేస్తారు ఇక్కడ హెడ్ సబ్ సెంటర్‌కి. వీళ్ళు వీరి కింద ఆశా వర్కర్‌లు, అంగన్వాడీ వర్కర్‌లు, దాయిలు ఉంటారు. సో, వీరికి బాధ్యతలు చిన్న పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమాచారాన్ని, ప్రస్తుతం ఎటువంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ద్వారా ఎటువంటి ప్రోగ్రామ్స్ లాంచ్ అవుతున్నాయి, ఏ సమయంలో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు, ఏ స్కీమ్ ద్వారా ప్రజలకు నిధులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనని సురక్ష యోజన ఉంది. ఎవరైతే మెటర్నిటీ హాస్పిటల్స్‌లో డెలివరీ అవుతారో వాళ్ళకి 13,000 రూపీస్ గవర్నమెంట్ వాళ్ళకి ఎకనామికల్‌గా హెల్ప్ చేస్తూ ఒక బేబీ కిట్‌ని వాళ్ళకి అందజేస్తుంది. సో, ఈ విషయాన్ని ఎవరు చెప్తారు మరి మినిస్ట్రీ అక్కడి నుండి మైక్‌లో అనౌన్స్ చేస్తారా? కాదు. సో, సబ్ సెంటర్‌లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో అంగన్వాడీ అండ్ వర్కర్స్ అండ్ ఆశా వర్కర్స్ వీళ్ళెళ్లి సమాజంలోకి వెళ్లి వాళ్ళక్కడ చెప్తూ ఉంటారు. ఏమని ఈ విధంగా మీరు గనక హాస్పిటల్ డెలివరీ అయినట్టయితే గవర్నమెంట్‌లో మీకు ఈ విధమైన బీమాలు వర్తిస్తాయి అనే విషయాన్ని అందజేస్తూ ఉంటారు. ఆ ఇంటింటికి తిరిగి సమాచారాన్ని ఎవరైనా హోమ్ డెలివరీ అయితే ప్రస్తుతం జననాలెన్ని, మరణాలెన్ని, డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏమిటి? అనేది సేకరించి ఏఎన్ఎమ్స్‌కి ఇస్తా ఉంటారు. ఎట్టి పరిస్థితిలో సబ్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ ఉండరు. ఇక ఏవైతే సమస్యలు సబ్ సెంటర్‌లో పరిష్కరింపబడవో, ఆ సమస్యలన్నిటిని కూడా అటువంటి ప్రజలను మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. దిస్ ఈస్ ద ఫస్ట్ రిఫరల్ యూనిట్. మనకి సబ్ సెంటర్ నుండి ఎక్కడికొస్తున్నారో, అక్కడ సమస్య పరిష్కరింపబడకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్‌కి వస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి 30,000 జనాభాకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ప్రతి 30,000 జనాభాకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ప్లెయిన్ ఏరియాస్‌లో అయితే. ట్రైబల్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్ అయితేనేమో 20,000 జనాభాకి ఒక పీహెచ్‌సీ ఉంటుంది. ఇక ఏవైతే ఆరోగ్య సమస్యలు ఇక్కడ పరిష్కరింపబడవో అవన్నీ కూడా ఎక్కడికి రిఫర్ అవుతాయి? కమ్యూనిటీ హెల్త్ సెంటర్. సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అవి ఎక్కడ ఉంటాయి? ఎంత జనాభాకి ఉంటాయంటే ప్లెయిన్ ఏరియాస్‌లోనైతే 1,20,000 పాపులేషన్, 80,000 ట్రైబల్ ఏరియాస్ అండ్ హిల్లీ ఏరియాస్ అయితే 80,000 పాపులేషన్. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మనకి 4-6 బెడ్స్ ఉంటాయి. అక్కడ మనకి 15-21 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఖచ్చితంగా ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్ నుండి ఒక హోమియో గాని, లేదా ఆయుష్‌కి రిలేటెడ్ ఎవరైనా ఒకరు మెడికల్ ఆఫీసర్ ఉంటారు. తర్వాత ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్,
మరియు సిస్టర్స్ మన ఏఎన్ఎం సిస్టర్స్ ఒక 3 మెంబర్స్, అడిషనల్ స్టాఫ్ నర్సెస్ ఒక ఇద్దరు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఆర్‌హెచ్‌ఎం కొత్తగా అపాయింట్ చేసింది ఒక 2 క్యాడర్స్‌ని. ఆప్థాల్మిక్ టెక్నీషియన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అని డాక్టర్స్ వాళ్ళు జనరల్ ఎంబీబీఎస్ డిగ్రీతోని ఉండే డాక్టర్స్ మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో ఉంటారు. స్పెషాలిటీస్ కాదు వాళ్ళు. కేవలం ఎంబీబీఎస్ డాక్టర్స్ మాత్రమే పీహెచ్‌సీ సెంటర్స్‌లో ఉంటారు హెల్త్ ఆఫీసర్స్‌గా. ఇక మనకి 4-6 బెడ్స్ ఉంటాయి. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్‌కి మనకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద మనకి 6, 6 సబ్ సెంటర్స్, 6-7 సబ్ సెంటర్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏవైతే ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడవో, అవన్నీ కూడా ఎక్కడికి రిఫర్ అవుతాయి? కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి రిఫర్ అవుతూ ఉంటాయి. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గూడా స్టాఫ్ ఎంతమంది ఉంటారు మనకి నియర్లీ 30 టు 35 మెంబర్స్ వరకు 30 బెడ్స్ ఉంటాయి మనకి. నియర్లీ మనకి స్టాఫ్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ చాలా వరకు ఇప్పుడు కొత్తగా స్పెషాలిటీ ఆఫీసర్స్‌ని గూడా నియమిస్తున్నారు. స్పెషాలిటీ అంటే ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ స్పెషాలిటీ చేసిన వాళ్ళుంటున్నారు. ఈఎన్‌టీ వాళ్ళుంటున్నారు. ఈఎన్‌టీ సర్జన్స్, డెంటల్ సర్జన్స్. ఆహ్, ఇంకా అట్లా సూపర్ స్పెషాలిటీస్ అన్నీ ఎవరెవరికున్నాయో వాళ్ళలో ఉన్న కొంతమంది పోస్టులు గూడా ఉంటారు. జనరల్ వాళ్ళతో పాటు. స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎమ్స్ తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాకల్టీ, ఎల్‌డీసీ, యూడీసీ ఇట్లా వీళ్ళు తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, తర్వాత అంబులెన్స్ డ్రైవరు, వీళ్ళు ప్యూన్స్ ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. సో, స్టాఫ్ కూడా ఎక్కువగా ఉంటారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో. ఈ సబ్ సెంటర్‌లో ఎక్కువగా ఉండే స్టాఫ్ ఎవరు? ఈ బ్లూ బార్డర్‌తో ఉన్న వాళ్ళు ఆశా వర్కర్స్. అక్కడ రాణి పింక్ శారీ కట్టుకున్న వాళ్ళంతా గూడా అంగన్‌వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్. అంగన్‌వాడీ వర్కర్స్. వీళ్ళిద్దరూ గూడా మనకి హెల్త్ విభాగంలో మనకి కావాల్సిన సమాచారాన్ని అందించే ముఖ్యమైన వ్యక్తులు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క సబ్ సెంటర్ యొక్క అంటే సబ్ సెంటర్ యొక్క పనులు ఏంటి అనంటే, ఏముంటాయి మనకి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇమ్యునైజేషన్, న్యూట్రిషనల్ సర్వీసెస్ అండ్ కంట్రోల్ ఓవర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ రికార్డ్స్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి. మాతా శిశు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వాళ్ళకి తెలియజేయడము. కాంట్రాసెప్టివ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి? పర్మనెంట్ మెథడ్స్ ఏంటి? టెంపరరీ మెథడ్స్ ఏంటి? పుట్టిన పిల్లలకి ఎటువంటి ఇమ్యునైజేషన్ అనేది ఇవ్వాలి? పుట్టిన పిల్లలకి ఎటువంటి ఇమ్యునైజేషన్ ఇవ్వాలి? తర్వాత న్యూట్రిషనల్ సర్వీసెస్ కంట్రోల్ ఓవర్ ద అంటే న్యూట్రిషనల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో ప్రోటీన్ రిచ్ డైట్ వాళ్ళకి కావాల్సిన బాలామృతము, తర్వాత వాళ్ళకి రిలేటెడ్‌గా ఒక ఎగ్ డైట్ ప్లాన్ చేయడము. ఎవ్రీథింగ్ కూడా మనకి న్యూట్రిషనల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఎవరితోని చేపిస్తాము? ఆశా వర్కర్స్, తర్వాత ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్. ఆ! చేస్తూ ఉంటారు. కంట్రోల్ ఓవర్ ద కమ్యూనికేబుల్ డిసీజెస్. కమ్యూనికేబుల్ డిసీజెస్‌ని ఏ విధంగా నియంత్రించాలి? ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఇన్ఫర్మేషన్ గూడా వీళ్ళే చెప్తా ఉంటారు. వైటల్ స్టాటిస్టిక్స్ జనన మరణాలకు సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ జేస్తారు. ఇక అక్కడి నుండి సమస్య అనేది క్యూర్ కాకపోతే ఏదైనా డిసీజ్ క్యూర్ కాకపోతే వాళ్ళెక్కడికి రిఫర్ చేస్తారమ్మా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. సో, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అది మా గంగాధర స్టూడెంట్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేము ట్రైనింగ్ ఇస్తున్నప్పటి ఫోటో. సో, ప్రైమరీ హెల్త్ సెంటర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్‌ని ఎవరు తీసుకొచ్చినారంటే బోర్ కమిటీ. డాక్టర్ బోర్ అనే వ్యక్తి ఖచ్చితంగా గ్రామ ప్రాంతాలలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాల్సిందే. ఈ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని అనే దాంట్లో స్టాఫ్ ఎవరుండాలి?
వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, ఇంత జనాభాకి ఒక పీహెచ్‌సీ ఉండాలి అనేదంతా గూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా హెల్త్ ఇన్ఫర్మేషన్స్ రావాలి అప్రోప్రియేట్‌గా. ప్రతి స్కీము ఎఫెక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, ఈ యొక్క హెల్త్ సెంటర్స్ ఉపయోగపడతాయి అని చెప్పి వీటిని డెవలప్ చేసినారు. వీటి యొక్క ఫంక్షన్స్ కామన్ ఏ డిసీజెస్‌కైనా మెడికల్ కేర్ ఇవ్వడము, ఎంసీహెచ్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్, సేఫ్ వాటర్ సప్లై, బేసిక్ శానిటేషన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజ్, కలెక్షన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్ అబౌట్ హెల్త్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్‌మెంట్, ట్రైనింగ్ ఆఫ్ హెల్త్ వర్కర్స్. దీంట్లోని భాగం ఇవన్నీ మనం ఇంతకు ముందు వరకు కూడా చూస్తున్నాం. హాస్పిటల్ అనంగానే మీరు ఫస్ట్ ఇయర్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్, జీఎన్ఎం అందరూ కూడా ఫస్ట్ ఇయర్‌లో మనకు అన్ని ఆహ్, ఓరియంటేషన్ జరుగుతా ఉంటది. దీంట్లో ఏమి ఫంక్షన్స్ మెయిన్‌గా ఉంటాయి. అందులో ఉన్న స్టాఫ్‌ని బట్టి అక్కడ సేవలుంటాయి. జనరల్‌గా ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు కాబట్టి జనరల్ హెల్త్ చెకప్స్ చేస్తారు. ఫీవర్, కోల్డ్, చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే స్టిచెస్ వేయడము, మెటర్నిటీ వాళ్ళుంటే వాళ్ళని యాంటీనేటల్ విజిట్స్ చేసి హై రిస్క్ కేసెస్‌ని ఐడెంటిఫై జేయడము, ఫ్యామిలీ ప్లానింగ్‌కి సలహాలివ్వడము, వాటర్ సప్లై అనేది, శానిటేషన్ అనేది బాగా ఉందా లేదా అని చూసుకోవడము అక్కడున్న వర్కర్స్‌తోని. డిసీజెస్‌ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, బర్త్ అండ్ డెత్ రికార్డ్స్‌ని మెయింటైన్ జేసి వాటికి ఒక స్టాటిస్టిక్స్ మెయింటైన్ జేయడము, అక్కడున్న గ్రామాలల్లో అంటే పీహెచ్‌సీ 30,000 జనాభాకన్నాం గాబట్టి అక్కడున్న 30 జనాభాలలో ఎంతమంది స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు, పెద్దవారు, ముసలివారు. ఎవరిలో ఎటువంటి డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఏ విధంగా నియంత్రించాలి. అనేవన్నీ కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఇక్కడ ఏవైతే సమస్యలు క్యూర్ కావో, ఆ సమస్యలన్నీ ఎక్కడ పరిష్కరింపబడతాయి? కమ్యూనిటీ హెల్త్ సెంటర్. మా స్టూడెంట్స్‌తోని మేము సామాజిక ఆరోగ్య కేంద్రం చొప్పదండికి వెళ్ళాము. సో, అక్కడ దిగిన పిక్ అది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్. సో, ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గూడా ఆహ్, మనకి సేమ్ ఫంక్షన్స్ ఆహ్, ఆహ్, 24 అవర్స్ ఉంటుంది. ఎందుకంటే బెడ్స్ ఎక్కువ గదా! స్టాఫ్ స్టాఫ్ ఎక్కువనే మనకి అక్కడ బెడ్స్ కూడా ఎక్కువనే. మినిమమ్ 30 బెడ్స్ అనేవి కమ్యూనిటీ హెల్త్ అంటే అడ్మిషన్స్ జరుగుతా ఉంటాయి గాబట్టి 24 అవర్స్ మనకి అక్కడ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఆరోగ్య సేవలు. డెలివరీస్ ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ ఆబ్స్టికల్ కేర్ గూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఫుల్ రేంజ్‌లో ఇంప్లిమెంట్ అంటే జరుగుతాయి అక్కడ. పర్మనెంట్ అండ్ టెంపరరీ మెథడ్స్‌కి రిలేటెడ్‌గా కాపర్ ఇన్సర్షన్స్ గాని, లేదు అనంటే మనకి పర్మనెంట్ మెథడ్స్ కానీ అక్కడ జరుగుతాయి. సేఫ్ అబార్షన్ సర్వీసెస్, న్యూ బోర్న్ కేర్, రొటీన్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఆఫ్ సిక్ చిల్డ్రన్, ఫారెన్ బాడీ రిమూవల్, ట్రెకియోస్టమీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ వాళ్ళు గూడా ఉంటారు అని చెప్పాము. సో, వారి ద్వారా అందించే సర్వీసెస్ అన్నీ గూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అవైలబిలిటీలో ఉంటది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి ఇక్కడ మాతా శిశు ఆరోగ్యం ఎందుకంటే అక్కడ డెలివరీ మెయిన్‌గా మన మెయిన్ స్కీమ్ ఏంటి అంటే విలేజ్ గ్రామాలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రాపర్ నా హెల్త్ సర్వీసెస్‌ని అందజేయడం. వారికేదైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించి, వారికి నాణ్యమైన ఆరోగ్య సేవల కోసం వారిని మనము రిఫర్ చేస్తూ ఉంటాము. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కూడా మనము ఆహ్, ఆ రిస్క్‌ని కంట్రోల్ చేయలేదు అనంటే, ఖచ్చితంగా వారిని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. అది థర్డ్ లెవెల్ ఆఫ్ రిఫరల్ సిస్టమ్. ఫస్ట్ లెవెల్ ఏమో సబ్ సెంటర్ నుండి ప్రైమరీకి, సెకండ్ లెవెల్ ఏమో ప్రైమరీ నుండి కమ్యూనిటీకి, థర్డ్ లెవెల్ ఏమో కమ్యూనిటీ నుండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లేదా టీచింగ్ హాస్పిటల్స్ స్పెషాలిటీ. ఇది కేవలం గర్భిణీ స్త్రీల గురించి ఉన్న ఒక హాస్పిటల్. కరీంనగర్‌లో ఉంది గదా! మనకొక ఎంసీహెచ్. సో, ఎంసీహెచ్ సర్వీసెస్. ఇక్కడ అన్ని రకాల డాక్టర్స్ ఉంటారు. స్పెషాలిటీ ఆఫ్ మెయిన్‌గా ఎస్పెషల్లీ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న స్పెషాలిటీస్, ల్యాబ్ టెక్నీషియన్స్, అదర్ పారామెడికల్ డిపార్ట్‌మెంట్ అందరూ కూడా మనకి ఉంటారు. సో, ఈ విధంగా మనకి హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఇక్కడ
ఒక హ్యాపీ ఇన్సిడెంట్స్ ఇది. హ్మ్. మాకు ఆగస్ట్ 15థ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్‌లో మా ఎంపీహెచ్‌డబ్ల్యూ స్టూడెంట్స్ ద్వారా మేమొక బేటీ బచావో దాని మీద ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే, మన హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర గారు పిల్లల దగ్గరకొచ్చి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో, దిస్ ఈస్ ద హ్యాపీ మూమెంట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. థాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్. ఇది ఇలా వినంగానే అలా అర్థమైపోదు. ఇది బేసిక్ హెల్త్ ప్రొఫెషనల్ స్టార్టింగ్ నుండి అంటే ఏఎన్ఎమ్స్ నుండి పీజీ లెవెల్ వరకు గూడా ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఈ టాపిక్ ఉంటుంది. పీజీ లెవెల్‌లో గూడా ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌లో ఉంటుంది. ఎంఎస్సీ నర్సింగ్‌లో ఉంటుంది. పీహెచ్‌డీలో గూడా ఉంటుంది. హెల్త్ గాబట్టి హెల్త్ కేర్ డెలివరీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. చాలా వరకు హైయర్‌లో గూడా ఇది కన్‌ఫ్యూజనే. మెయిన్‌గా మీరెక్కడ ఫోకస్ జేయాలి అంటే ఎంపీహెచ్‌డబ్ల్యూ వాళ్ళైతే మెయిన్‌గా రూరల్ హెల్త్ డెలివరీ ఎట్లా ఉంది? రూరల్ కింద ఎన్ని విభాగాలున్నాయి మనకి? ప్రైమరీ హెల్త్ సెంటర్, సబ్ సెంటర్, ప్రైమరీ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వాటిలో స్టాఫ్ ఎవరున్నారు? ఎంతమంది జనాభాకి మనకి ఆహ్, మన పీహెచ్‌సీ ఉంది. ఒక పీహెచ్‌సీ కింద ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి? ఒక పీహెచ్‌సీ కింద మనకి ఎన్ని సబ్ సెంటర్స్ ఉంటాయి? 6 సబ్ సెంటర్స్ ఉంటాయి. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద మనకి 4 పీహెచ్‌సీస్ ఉంటాయి. ఓకేనా? ఒక పీహెచ్‌సీ కింద 6 సబ్ సెంటర్స్ మరియు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద 4 పీహెచ్‌సీలుంటాయి. ప్రతి సబ్ సెంటర్‌కి ఎంతమంది జనాభా ఉంటారో 5,000 జనాభా ఉంటారు. పీహెచ్‌సీకి ఎంతమంది 30,000 జనాభా ఉంటారు. సీహెచ్‌సీకి ఎంతమంది జనాభా ఉంటారో 1,20,000 జనాభా. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సబ్ సెంటర్‌లో ఉండే వ్యక్తులెవరు? సమాచారాన్ని గ్యాదర్ ఏ విధంగా జేస్తున్నారు? ఏ విధంగా మనకి హైయర్ నుండి అన్ని సెక్షన్స్ వరకు హెల్త్ కేర్ అనేది ఏ విధంగా అందుతున్నాయి అనేదే హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్. థాంక్ యూ.